పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీసేవ మనలందరినీ కూడా దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. ఆగస్టు 25వ తారీఖు సోమవారం. ఈనాటి మొదటి పట్టణము పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు, 8వ వచనం నుండి 10వ వచనం వరకు, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం నుండి 22వ వచనం వరకు భక్తి శ్రద్ధలతో వాక్యాన్ని చదువుకుని ధ్యానించుదాం. వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారమును మూసివేయుచున్నారు. మీరు ఇందులో ప్రవేశింప ప్రయత్నించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు దీర్ఘ జపములు జపించుచు వితంతువుల ఇండ్లను దోచుకొనుచున్నారు. కావున కఠిన శిక్షకు గురి అగుదురు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు ఒకరిని మీ మతంలో కలుపుకొనుటకు సముద్రములు దాటి ఎన్నో దేశంలో చుట్టి వత్తురు. అది సఫలమైన పిదప మీరు అతనిని రెండింతలుగా నరకము పాలు చేయుదురు. అయ్యో అందులైన మార్గదర్శులారా, ఒకడు దేవాలయంలో శపథము చేసిన అతడు దానికి కట్టుబడి ఉండనక్కర్లేదనియు, దేవాలయమందున్న బంగారంతో ఒట్టు పెట్టిన అతడు దానికి కట్టుబడి ఉండవలననియు మీరు బోధింతురు. అందులైన అవివేకులారా, బంగారం గొప్పదియా? బంగారంను శుద్ధి చేయు దేవాలయం గొప్పదియా? ఒకడు బలిపీఠంతో ఒట్టు పెట్టుకొనిన అతడు దానికి కట్టుబడి ఉండనవసరం లేదనియు, బలిపీఠంతో ఉన్న నైవేద్యం తోడని ప్రమాణం చేసిన అతడు దానికి కట్టుబడి ఉండవలననియు మీరు ఉపదేశింతురు. మీరు ఎంత గుడ్డివారు! నైవేద్యం గొప్పదియా? లేక నైవేద్యంను పవిత్రపరచు బలిపీఠం గొప్పదియా? బలిపీఠం తోడని ప్రమాణములు చేయువాడు దానితోనూ దానిపైనున్న నైవేద్యములన్నిటితోనూ ప్రమాణం చేయుచున్నాడు. దేవాలయం తోడని ప్రమాణం చేయువాడు ఆ దేవాలయంతోనూ దాని యందు నివసించు వానితోనూ ప్రమాణం చేయుచున్నాడు. పరలోకం తోడని ప్రమాణం చేయువాడు దేవుని సింహాసనంతోనూ దానిపై ఆసీనుడగు దేవునితోనూ ప్రమాణం చేయుచున్నాడు. అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప, జీలకర్ర మొదలగు వానిలో కూడా 10వ వంతు చెల్లించుచున్నారు. కానీ ధర్మశాస్త్రమందలి ప్రతి ప్రధానమైన న్యాయమును, కప్పమును, సత్యసంధతను నిర్లక్ష్యం చేయుచున్నారు. వాన్ని చెల్లించవలసినదే కానీ వీనిని ఏమాత్రం ఎమరరాదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: బోధన క్రియలతో మిళితమై ఉండాలి. ఈ యొక్క గొప్ప వాక్యాన్ని మనం 2 రోజులుగా ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభు మనందరికీ కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. ఆనాడు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను గద్దిస్తున్న ప్రభు ఈరోజు మన యొక్క విశ్వాసాన్ని, క్రియలను, దాన ధర్మాలను గద్దిస్తూ ఉన్నారంటలో అనుమానం లేదని మనం ధ్యానించాలి. బోధిగంతముల వరకు సర్వదా సువార్త ప్రబోధం చేయాలి. కుల, మత, వర్ణ, వర్గ, ప్రాంత భేదం లేకుండా రక్షణ సందేశం వ్యాప్తి జరగాలి. మనుషుల శక్తి సామర్థ్యాలపై ఆధారపడక దైవశక్తి, దైవ వాక్కు, పవిత్ర ఆత్మ నడిపింపుపై ఆధారపడి రక్షణ సువార్త ప్రకటింపబడాలి. పునీత పౌలు సువార్త సుగంధాలను దిశలా వ్యాపింపచేసిన తీరు అందుకు నిలువెత్తు నిదర్శనం. ఇదే సత్యాన్ని పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన లేఖలో నేటి మొదటి పట్టణంలో సహితము వెల్లడించారు. మృత్యువును జయించిన క్రీస్తునందే మనకు రక్షణ కలదని గ్రహించి ఆయనకై నిత్యము నిరీక్షణతో వేచి ఉండవలెను. మన విశ్వాస జీవితము
ఆదర్శవంతమైనదై ప్రేరణనిచ్చేదిగా ఉండాలి. బాధలు కష్టములు వస్తున్నాయని విశ్వాసమును తోలనాడితే అటిది విశ్వాసం అనిపించుకోదగదు. బోధకులైనను విశ్వాసులైనను వంచకులుగా మారకూడదు. జప తపముల బోధన అనుసరణీయమైనదై ఉండవలేను. మన విశ్వాసము సుమాత్రక నిశ్చుతిగా ఎవరికి ఆటంకమును కలిగింపకుండునట్ల, ఎవరికి అన్యాయము చేయకుండునట్ల కడు జాగరూకులమై ఉండవలెను. యథార్థతను, దైవ ఆజ్ఞలను, దైవ వాక్కు సందేశ ఆచరణకు పెద్ద పీఠం వేయవలెను. కొత్త వారిని విశ్వాసంలోనికి మతంలోకి తీసుకుని వచ్చే క్రమంలో వారి ఆత్మల రక్షణ ప్రధాన ధ్యేయమై ఉండవలెను. వారికి మార్గనిర్దేశం చేసేవారిగా ఉండాలి కానీ విశ్వాస భ్రష్టులు మతభ్రష్టులు అయ్యేలా దుర్మాతృక చూపకూడదు. రమ్యమైన కోవెలుగా అలరారే దేవాలయం, ఆ దేవాలయ పవిత్రత ఎందరికో ఆశ్రయనీయమైన ఆత్మీయ దగినట్లు కృషి సల్పవలెను. దైవ నియమములకు ప్రధాన స్థానమును ఇవ్వవలెను. ఆత్మీయ అంధత్వమును విడనాడి పరిశుద్ధత్వమునకు స్థానమిచ్చి స్వీయ బలిగా తాము సంపూర్ణ సమర్పణ గావించుకొనవలెను. పైన చెప్పబడిన విషయములకు విరుద్ధముగా జీవించి ధర్మశాస్త్ర బోధకులు పరిశీలను వంచకులై బోధకులుగా, కపట భక్తులుగా, అందులైన మార్గదర్శకులుగా, అవివేకులుగా ప్రభు సంబోధిస్తూ ఉన్నాడు. ప్రతి బోధకుడు, ప్రతి విశ్వాసియు దేవుని సన్నిధిలో జీవిస్తూ పరలోక మార్గంలో పయనిస్తూ ఇతరులకు ఆ దైవ సన్నిధి యొక్క ఆత్మీయ అనుభూతిని అందిస్తూ పరలోక మార్గ సూచకులుగా రూపొందాలి. అప్పుడే మన విశ్వాసానికి నిండైన అర్థమును చేకొనిన వారం కాగలము. నేటి సువార్తలు యేసు ధర్మశాస్త్ర బోధకులను పరిశీలను పలు విధాలుగా గద్దిస్తూ ఉన్నాడు. ప్రధాన కారణం వారి వారి ప్రబోధన ప్రక్రియతో ప్రజలను పెడద్రోవ పట్టిస్తూ ఉన్నారు. దైవ శాసనమును వక్రీకరించి తమ స్వంత ప్రయోజనం కోసం బోధించటం మొదలుపెట్టారు. ఈ వైఖరిని ఖండిస్తూ ఉన్నాడు. కొన్ని ప్రత్యేక అంశాలను యేసు ప్రస్తావిస్తూ ఉన్నాడు. వారి వంచించు బుద్ధి ఎండగొడుతూ ఉన్నాడు. వారి కపట భక్తిని నిలదీస్తూ ఉన్నాడు. వారి మానసిక ఆధ్యాత్మిక అంధత్వమును బహిర్గతం చేస్తూ ఉన్నాడు. తమను నమ్ముకొని అనుసరించు వారిని వారు ఏ విధంగా మభ్య పెడుతూ ఉన్నారో, ఒకవైపు దీర్ఘ జపములను చెప్తూనే మరోవైపు పేదలను వితంతువులను ఏ విధంగా దోచుకుంటున్నారో, దేవాలయం మీద ప్రమాణం చేస్తే దాని వైభవమును మహోన్నతను పవిత్రతను ఏ విధంగా భంగపరుస్తున్నారో యేసు బాహాటం చేస్తూ ఉన్నాడు. అనేక మార్లు మనం కూడా మన విశ్వాస ప్రవర్తన ద్వారా అనేక మందికి విఘాతం కలిగిస్తూ ఉంటాం. ఇంకను కపట భక్తి ఊపిలో ఈదుతూనే ఉంటాం. మన మాటలకు చేతలకు మధ్య సంబంధం లేకుండా బ్రతికిస్తూ ఉన్నాం. మారు మనసు పొందుదాం. బోధనతో మన క్రియలను మిళితం చేద్దాం. నిజమైన క్రైస్తవులుగా జీవించుదాం. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ప్రభు ఒక్కొక్కరిని అయ్యో అని పిలవటం మనం చూస్తూ ఉన్నాం. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, అయ్యో పరిసయ్యులారా, అయ్యో కపట భక్తులారా అని పిలవటం మనం ఈ యొక్క సువార్త పఠనంలో చూస్తూ ఉన్నాం. మరి ప్రభు మనల్ని మన పేరు పెట్టి అందులైన మార్గదర్శకులారా, అయ్యో గుడ్డివారా, అయ్యో అవిశ్వాసులారా అని పిలవకుండా ఉండాలంటే మనల్ని మనం ప్రభు వాక్కుతో సరిదిద్దుకోవాలి. దివ్య బలి పూజను దర్శించాలి, పాల్గొనాలి. మరి దైవాజ్ఞలను పాటించాలి. ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రకటించటానికి, జీవించటానికి ప్రయాసపడదాం. ప్రభు యొక్క కరుణ మనపై ఉండాలని
ఆయన యొక్క వాక్కు నూరంతులుగా ఫలించాలని ప్రార్థించుదాం. ప్రభు మనల్ని చూసి ఆనందించాలి, కానీ మనల్ని చూసి అయ్యో అని బాధ పెట్టకుండా మన యొక్క జీవితాన్ని జీవించుదాం. ఈ యొక్క జీవితం ఒక్కసారి, ఆ ఒక్క జీవితాన్ని మహోన్నతంగా దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రయత్నించుదాం. మరి అనేక మంది విశ్వసించారు, ఆయన్ని ధరించారు. మనం కూడా మన విశ్వాసాన్ని దృఢపరుచుకుంటూ ఆ విశ్వాస జీవితంలో జీవిస్తూ ప్రభుని